Yeah, guys, good evening. సో ఎస్టర్డే సెకండ్ క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? సార్ చెప్పండి. సార్ మనం సెండరీ క్రెడిటర్స్ సెండరీ డెబిట్స్ అన్నారు కదా సార్. అవునవునండి. అది క్రెడిట్ మీద జరుగుతూనే అవుతారు సార్. ఇప్పుడు క్యాష్ మీద ఏమైనా చేస్తున్నారు కొన్ని పార్టీస్. క్యాష్ మీద అయితే పార్టీ నేమ్ రాదు కదా. సార్ ఇప్పుడు ఒకవేళ మనం పర్చేజ్ ఫస్ట్ క్రెడిట్ మీద చేస్తున్నాం అనుకోండి, ఓకే, తర్వాత వేరే బిల్లు క్యాష్ మీద రేట్ చేస్తున్నాం అనుకోండి, అదే పార్టీతో మనం ఆ బిల్లు వరకు క్యాష్ మీద చేస్తున్నాము అండి. ఓకే, అది డైరెక్ట్ గా క్యాష్ లోనే ఎంటర్ చేస్తారు. పార్టీ నేమ్ దగ్గర క్యాష్ తీసుకోవాలి. క్యాష్ చెక్ అయితే చెక్ తీసుకోవాలి. శబానా మ్యూట్ లో పెట్టుకో. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మ్యూట్ లో పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర మన క్రెడిట్ కి పర్చేజ్ చేసేటప్పుడు, ఓకేనా, మన పేరు రాసుకుంటాడు కంపల్సరీగా. ఒకవేళ డైరెక్ట్గా క్యాష్ ఇస్తే ఆ పార్టీ నేమ్లో క్యాష్ తీసుకో. లేదు అలా కాదు అంటే ఫస్ట్ అప్పుగా తీసుకొని తర్వాత ఆ రోజే మళ్ళీ అమౌంట్ పే చేసినట్టుగా మళ్ళీ పేమెంట్ వేసుకో, సరిపోతుంది. డైరెక్ట్గా క్యాష్ అని లేకుండా. అంతే కదా. ఇప్పుడు ఆ రోజు క్యాష్ ఇచ్చాడు, అప్పుగానే వేసుకో ఎంట్రీ. ఆ రోజు మళ్ళీ ఆ రోజు అమౌంట్ పే చేసినట్టుగా వేసేసుకో, సరిపోతుంది. అడిగి జీరో అయిపోతుంది. ఓకే. సో ఇంకా మా నిన్నటి క్లాస్లో గ్రూప్స్ లెడ్జెస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఎస్టర్డే క్లాస్. ఓకే. సో ఒకసారి నేను వాటిని రివిజన్ చేస్తాను. ఎక్కడైనా మిస్టేక్ చేసుకుంటే చూసుకోండి. ఓకేనా. సో ఉండండి, సమ్ మెంబర్స్ జాయిన్ అవుతారు. వీకెండ్ అని ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? ఎంజాయ్ పడా సార్. ఏమిటండి ఎంత మాట లేసారు? మా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. కొన్ని అడుగుతాను బిఫోర్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు. చెప్పండి. నేను ఎవరి నేమ్ అయితే పిలుస్తానో వాళ్ళే చెప్పాలి. ఓకే. సో పర్చేజ్ రిటర్న్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? అండ్ దత్తాత్రేయ గారు, దత్తాత్రేయుడు పర్చేజెస్ సార్. సూపర్. అండ్ వేజెస్ శ్రీను స్టైలిష్. వేజెస్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సూపర్. అండ్ సేల్స్ రిటర్న్ శివపార్వతి అండర్ గ్రూప్ ఏమొస్తుంది? సేల్స్ సార్. సూపర్. అండ్ సాలరీస్ పూజిత ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, సూపర్. అండ్ డిప్రిసియేషన్ సాయి కుమార్. హలో, చెప్పు సాయి కుమార్. సార్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సూపర్. అండ్ కమిషన్ రిసీవ్డ్ శబానా. ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. సూపర్. అండ్ క్యాపిటల్ రిజర్వ్ అండ్ నీరజ. క్యాపిటల్ రిజర్వ్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సూపర్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. వెరీ గుడ్. అండ్ డ్రాయింగ్స్ వెంకట్. డ్రాయింగ్స్ మైలర్ వెంకట్. క్యాపిటల్ అకౌంట్ సార్. సూపర్. హలో బ్రదర్, నేను క్లాస్లో ఉన్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తాను. ఓకేనా. డన్.
డ్రాయింగ్స్ క్యాపిటల్ అకౌంట్ సార్. యా సూపర్ అండి, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వన్, క్యాష్ డిపాజిట్ ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్ ఏ దాంట్లో వస్తుంది ముస్తక్? హ్మ్? ఏ దాంట్లో వస్తుంది? బ్యాంక్ అకౌంట్ సార్. సూపర్, వెరీ గుడ్. అండ్ లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. శ్రవణ్ కుమార్, అండర్ గ్రూప్ ఏమొస్తుంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ గ్రూప్ లోన్ టేకెన్ ఫ్రమ్. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. శ్రవణ్, ఏ శ్రవణ్ కుమార్, అండర్ గ్రూప్ ఏమొస్తుంది? చెప్పాలి. ఏంటి? లోన్స్ అండ్ లైబిలిటీస్. ఓకే, వెరీ గుడ్, సూపర్ అండి, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇలా అప్డేట్లో ఉంటే చాలు, ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? బేసిక్స్ చాలా ఇంపార్టెంట్, అందుకోసం అనమాట. యా, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. టుడే ఇస్ ద లాస్ట్ బేసిక్ క్లాస్. మా మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. డౌట్ వచ్చినప్పుడు మాత్రం మ్యూట్ తీసి మాట్లాడండి. ఇవి రాశారు కదా, గ్రూప్లో వేసాను ఆల్రెడీ. సో ఫస్ట్ క్లాస్ డెబిట్ క్రెడిట్ అండ్ సెకండ్ క్లాస్ గ్రూప్స్ లెడ్జర్స్ క్లియర్. ఈరోజు థర్డ్ క్లాస్, ఇది లాస్ట్ ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది. టుమారో ఈ మూడింటి మీద కలిసి రేపు క్వశ్చన్స్ అడుగుతాను, రెడీగా ప్రిపేర్ అయి ఉండండి. జస్ట్ ఎంట్రీ చెప్తాను, డెబిట్ క్రెడిట్ ఇలాగ మాటల్లోనే చెప్పాలి ఓవరాల్లో. తర్వాత గ్రూప్స్ కూడా దాంట్లో చెప్పాలి, ఫంక్షన్కి కూడా ఏది వస్తుందో చెప్పాలి రేపటి క్లాస్కి. రెడీగా ఉండండి, ఓకేనా? చూసుకోండి. ఓకే సార్, రెడీ. యా, క్యాష్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్ తర్వాత పర్చేజ్ ఫర్ క్యాష్. పర్చేజ్ ఫర్ క్యాష్ తర్వాత పర్చేజ్ ఫర్ చెక్. పర్చేజ్ ఫర్ చెక్ తర్వాత స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ తర్వాత గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. మళ్ళీ చెప్తారు సార్. గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. తర్వాత పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. Once you repeat the question. Purchases from Karthik traders on credit. Purchase from Karthik traders on credit. తర్వాత purchases from Raju traders on credit. Purchases from Raju traders on credit. తర్వాత కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్. కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్. తర్వాత ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్. ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్. తర్వాత ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ ఫర్ క్యాష్. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ ఫర్ క్యాష్. తర్వాత మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. తర్వాత మొబైల్ పర్చేజెస్
మొబైల్ పర్చేజెస్ ఫ్రమ్ The machinery purchases from Balaji Traders on క్రెడిట్. Okay. తర్వాత మొబైల్ పర్చేస్ మొబైల్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ ఫర్ చెక్. మొబైల్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ ఫర్ చెక్. తర్వాత కార్ సిఆర్ కార్ పర్చేజెస్ ఫ్రమ్ హూండై కంపెనీ. ఓకే, నెక్స్ట్ క్యాష్ సేల్స్. తర్వాత సేల్స్ ఫర్ క్యాష్. తర్వాత సేల్స్ ఫర్ చెక్. తర్వాత సేల్స్ టు బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. తర్వాత సేల్స్ టు కావ్య ట్రేడర్స్. తర్వాత స్టాక్ సేల్స్ టు ప్రవళిక మర్చెంట్స్. స్టాక్ sir. సేల్స్ టు సార్ స్టాక్ సేల్స్ టు ప్రవళిక మర్చెంట్స్. తర్వాత గూడ్స్ సేల్స్ టు ఫయాజ్ ట్రేడర్స్. యా. తర్వాత గుడ్ సేల్స్ టు ఫయాజ్ FAYZ ఫయాజ్ ట్రేడర్స్. తర్వాత కంప్యూటర్ సోల్డ్ టు కాదర్ మర్చెంట్స్ ఆన్ క్రెడిట్. కంప్యూటర్ సోల్డ్ టు కాదర్ మర్చెంట్స్ ఆన్ క్రెడిట్. తర్వాత ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్. తర్వాత మెషినరీ సోల్డ్ టు శైలజ ట్రేడర్స్ ఫర్ చెక్. తర్వాత ల్యాండ్ సోల్డ్ ఫర్ క్యాష్. తర్వాత మొబైల్ సోల్డ్ టు కుమార్ మర్చెంట్స్ ఫర్ క్యాష్. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్. తర్వాత పోస్టేజ్. తర్వాత స్టేషనరీ. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. తర్వాత క్యారేజ్ అవుట్వర్డ్స్. తర్వాత వెహికల్ రిపేర్స్. ఓకే, ఆ 4 ప్రాబ్లమ్స్తో పాటు ఇవి కూడా ఎక్స్ట్రాగా ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, టుమారో ఈ 3 బేసిక్స్ క్లాస్ మీద టుమారో నేను
అడుగుతాను. ఓకేనా? సో ఎంట్రీస్ ఆల్రెడీ నేను పర్టికులర్స్ అన్ని రాసి పెట్టుకుంటాను. దాని గ్రూప్ ఏమొస్తుంది, ఫంక్షన్కి ఏమొస్తుందని మీరు నేను పేరు వైజ్ అడుగుతాను, వాళ్ళే చెప్పాలి. ఒక్కొక్కరు 5 చెప్పాలి. 5 ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆన్ ద స్పాట్. నేను ఏది అడుగుతానో నాకు తెలియదు. ఫంక్షన్ పర్టికులర్ అడుగుతాను, అది ఏ గ్రూప్ కిందకి వస్తుందని అడుగుతాను, ఫంక్షన్కి ఏమొస్తుందని అడుగుతాను. ఎవరు అడిగితే వాళ్ళే చెప్పాలి. ఓకే, బీ రెడీ. సార్ ఈ బేసిక్ క్లాస్ 3 బాగా ప్రిపేర్ అవ్వాలి. చెప్పు శ్రీను. 23rd one missionary sold to Irish traders on credit. ఏమో చెప్పండి అమ్మా, ఐడియా లేదు నాకు. ఎన్నది? 23rd one. Machinery sold to Shailaja Traders for check. Per check.